హాయ్ ఫ్రెండ్స్, బంటి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంది మా ఆయన అక్కడ పట్టుకొని కూర్చున్నాడు అంటున్నారా? మళ్ళీ హనీకుట్టి వాళ్ళ సైన్స్ ఫేర్ అయితే వచ్చేసింది. ఈ సాటర్డేనే అనమాట, 28కి. ఇంకా అందుకే చేసేస్తున్నాము. ముందే చేసేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే ఇదిగోండి, చాలా సరిపోతుంది. ఇదిగోండి థర్మాకోల్ షీట్ అయితే పెద్ద తీసుకొచ్చారు, అందుకే కట్ చేసేస్తున్నారు. అక్కడ నేను ఇటు జరిపిన, అటు కూడా జరిపిందా చూడు సమానంగా. ఇక్కడ పైన జరిపినట్టు ఇదిగోండి. కుట్టి కోసం అయితే చాట్ కట్ చేస్తున్నారు. కుట్టినిది ఏంటిది ప్రాజెక్ట్ వర్క్? యానిమల్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. సరే, హనీదేమో యాసిడ్ రెయిన్. చూడాలి ఇక ఏమేమి ఎట్లా చేస్తామో ఇష్టం. ఇక్కడ అన్ని హెర్బియోర్స్, కార్నియోర్స్, ఆమ్నియోర్స్ 3 అయితే అతకబెట్టేసి అన్ని యానిమల్స్ అతకబెట్టాలి. మీకు టీవీలో కనిపిస్తుందా? అదిగోండి అక్కడ అట్లా. అది ఆ ప్రాజెక్ట్ వర్క్, హనీది యాసిడ్ రెయిన్ ప్రాజెక్ట్ వర్క్ అది. ఇప్పుడు హనీ వచ్చేసి పైన 2 పొగల్లాగా పోతున్నాయి కదా గొట్టాలు, ఆ గొట్టాలని చేస్తుంది. ఏమంటారు వాటిని? ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయ్యే పవర్ ప్లాంట్లో పైన పొగ పోతుంది కదా, అవి చేస్తుంది హనీ అయితే. ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది హనీది అటు ప్రాజెక్టు, ఇటు కుట్టిది ప్రాజెక్టు. చూడాలి, సగం సగం కొంచెం కొంచెం చేద్దాం. అయితే ఇల్లు కోసం మొత్తం అతకబెట్టేసి క్లీన్ చేసి మొత్తం అట్లా గట్టిగాని అతకబెట్టు. ఇక్కడ ఇల్లు కోసం అయితే ఏం కాదు, మనం బిల్డింగ్ డాబా ఇల్లు కడుతున్నాం. ఇల్లు కోసం అయితే మొత్తం అతకబెట్టేస్తున్నాం ప్లెయిన్గా. ఇట్లా పెడితే ఇల్లు అయిపోతుంది. దీని మీద కిటికీలు, తలుపులు వేయాలి. ఇక్కడ మా వారేమో ఇది కట్ చేస్తున్నారు. కట్ చేసి దాన్ని స్టిక్ చేస్తున్నాం, లోపల పెడతారు. ఇప్పుడు ఇక దీంట్లో ఇట్లా పెట్టాలి. ఈ పైపులు 2 గొట్టాలు, పొగ గొట్టాలు, దానికోసం కట్ చేస్తున్నారు. కట్ చేసి జాగ్రత్త మెల్లగా. అని ఏమో ఇల్లు కోసం కష్టపడుతుంది. ఇదిగోండి ఇక్కడైతే గొట్టాలు తయారు చేస్తున్నాం. ఫ్యాక్టరీ గొట్టం ఇట్లా పోయేటట్టు, ఫ్యాక్టరీలోకి పోయేటట్టు. ఏం కాదు, ఆగు, ఏదో ఒకటి గొట్టము పట్టము. అరే కట్ చేద్దాం కదా సమానంగా. చేయనా సమానంగా? ఇంకోటి కూడా చేయరు. అది వేది గొట్టంకి ఓకేనా? కొట్టి ఇక్కడ నుంచి ఇట్లా పొగ పోతుంది. మా వారైతే పొగ్గొట్టాలకు 2కి అయితే మంచిగా ఇది అయితే రెడీ చేసేసిండు. చిమ్నీస్ పొగగొట్టాలే అంటారు. ఇంకేమంటారు? పొగొట్టాలని అంటారు. ఫ్యాక్టరీ నుంచి పోయే పొగగొట్టాలి 2. అది డాడీ ఆగుండి. రెయిన్ వాటర్ పడ్డప్పుడు కింద మంచిగా కనబడడానికి. బంటి ఎట్లా చేయొద్దు ప్లీజ్. ఓయ్ అక్క, ప్రాజెక్ట్ వర్క్ అది ఎక్కడ పట్టుకుని ఉరుకుతున్నావు నువ్వు? ఇట్రా. అరే ఇరిగిపోతే మళ్ళమ్మో కష్టపడి చేసిండు పప్ప. లూజ్ అయితే సరిగ్గా ఉండదు బంటి. ఏం చేయకాగు బంటి, వద్దు నాన్న. అవి చిమ్మీస్ ఖరాబ్. బన్నీ ఒకసారి రావా, వాడు ఖరాబ్ చేస్తున్నాడు. అరే బా అక్కది ఇరిగిపోతుంది నాన్న థర్మాకోల్. ఓ మెల్లగా పెట్టడానికి రెయిన్ వాటర్. ఇక్కడ నుంచి రెయిన్ వాటర్ రావడానికి అయితే ఇది ఫస్ట్ గమ్ బాటిల్ తీసుకున్నారు. ఒకటి గమ్ బాటిల్ తీసుకొని దీనికైతే పైప్ పెడుతున్నారు. ఈ పైప్ అయితే దానికి పెట్టాలి. కానీ ఇప్పుడు అదే చేస్తుంది. అదిగోండి ఆయన ఏం చేస్తున్నారు, ఆయన కలర్ వేస్తున్నారు కదా. అదిగోండి బ్రౌన్ కలర్ వేసిండు, గ్రీన్ కలర్ వేసిండు కదా. అని కూడా అదే ఇప్పుడు బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్ వేస్తుంది. తర్వాత ఒక పైప్ తీసుకొని దానికి చుడుతున్నాడు చూడండి. ఆయన పైప్ తీసుకొని ఒక ఇట్లా చిన్నది సేమ్ మా వారు కూడా ఇదిగోండి గమ్ బాటిల్ ఒకటి తీసుకొని ఆ పైప్ని అయితే దానికి చుడుతున్నాడు. గమ్ బాటిల్ తీసుకొని చుడుతున్నారు. అవును, సేమ్ మా వారు కూడా పైప్ తీసుకొచ్చి దాన్ని చుడుతున్నారు. అక్కడ కూడా పైప్ చుట్టి సలాక అవన్నీ అలాంటి సలాక ఉండాలి. మొన్న నువ్వు పైన పెట్టినా చూడు సెంట్రింగ్లో పైన, అలాంటి సలాకలు ఉండాలి. అది తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు అట్లా చేస్తున్నారు ఇక రెయిన్ వాటర్ కోసం. అన్నీ మంచిగా వస్తున్నాయి. సూపర్ వచ్చింది. డాడు పెడతా అంటే వద్దడ్డారు మీరు. అదే పైన అది మస్తు సెట్ అయింది. మామిడి క్లే చాలా ఇంత దొడ్డుది ఉండాలి. వాటర్ అసలు అటు దొడ్డుగా ఉండాలి. అయితే వాటర్ అటు పోకుండా ఉంటుంది అన్నట్టు. కొంచెం దానికి కొంచెం అంతే, ఎందుకంటే వాటర్ అటు వెళ్ళిపోతాయి. మరి దొడ్డుగా పెట్ట అంతే, దొడ్డు అదే గట్టిగా చాలుగా పతలా చెయ్యకు. ఆయన ఎంత దొడ్డుగా చేసిండు, అది ఎంత చేయాలి చెయ్యి. ఇల్లు కూడా
మొత్తం ఐరన్ బాక్స్ తీసుకున్నాము. బాక్స్ తీసుకొని ఇల్లు మొత్తం పేపర్స్ అతకబెట్టి ముందర డోర్ కట్ చేసినాం, అటు ఇటు కిటికీలు పెట్టినాం, పైన ఏదో డిజైన్ వేసినాం. ఇల్లు అయితే తయారైపోయింది. ఇల్లుకు బ్యాక్ సైడ్ అట్లా ఫ్యాక్టరీ అట్లా వస్తుంది. ఇల్లుకు బ్యాక్ సైడ్ ఫ్యాక్టరీస్ ఇట్లా వస్తుంది, పొగ పైనుంచి వస్తుంది. అదిగోండి ఇక్కడ చేస్తున్నారు. మా వారైతే మోటార్ పెట్టేస్తున్నారు. మా వారైతే మోటారు ఈ ప్లాస్టర్స్ మంచిగా డెకరేట్ చేయొచ్చు కదా. ఏమొద్దు, అది బాగానే. అదిగోండి రెండిటికి కనెక్షన్ ఇస్తే లైట్స్ వస్తలేవు, లైట్స్ రావాలి. ఇప్పుడు తెస్తావా పప్ప? ఎందుకు వస్తలేదు మరి? అక్కడనే చూడొద్దా మీరు? అట్లా రెండింటిని అతకబెట్టి లైట్స్ అక్కడే చూడాల్సింది, అక్కడనే చూడాలి. ఇది బ్యాటరీ తీసుకొని అక్కడనే అది వస్తుందా లేదా ట్రై చేయి, రేపు అక్కడనే చూడు, సరేనా? వస్తలేదు. ఇప్పుడు అతకబెట్టేసినావు కదా, మరి దాన్ని ఎట్లా? ఏమో అసలైందే అది కదా, అది రాకపోతే ఇక అంతే. ఇక చేసి సగం అయింది మాకు హనీ ప్రాజెక్ట్ వర్క్ అయితే, సైన్స్ ప్రాజెక్ట్. నీది చేస్తాంలే అమ్మ మెల్లగా, ఏం కాదు. హనీది అయితే అయిపోతుంది, సగం అయింది, ఇంకా సగం ఉండాలి. అసలైంది ఈ లైట్స్ రాకపోతే ఇక వేస్టే. ఇక్కడ లైట్ కనెక్షన్ అయితే ఇస్తున్నారు, లైట్ వేస్తున్నారు. వీళ్ళేమో ఇక గొడవ పట్టేది, మాకు ప్రాజెక్ట్ వర్క్ మేము ఇలా చేస్తామంటే వీళ్ళ లొల్లి చూడు, ఇద్దరు. అదే కదా. ఇదిగోండి లైట్ అయితే కనెక్షన్ ఇందులో పెట్టాలి, లైట్ కనెక్షన్ ఇందులో పెట్టాలి. ఇందులో లైట్ వస్తుంది పొగ పోవడానికి. రెండు వచ్చినాయి, అవును రెండు వచ్చినాయి, 2 లైట్లు వచ్చినాయి. ఓకే, ఇగో ఇందులో ఒకటి పెట్టేయాలి, లైట్లు పెట్టేసి పెట్టేయాలి. కానీ వచ్చేసినాయి అమ్మయ్య. కానీ రెయిన్ వాటర్కే రాలేదు, మరి చూడాలి. యాసిడ్ రెయిన్ వాటర్కి దీనికే కనెక్ట్ కాలేదు. అది కనెక్ట్ అయింది కానీ యాసిడ్ రెయిన్ వాటర్కి కనెక్ట్ కాలేదు, ఎందుకు చూడాలి. నిన్న మేము హనీది ప్రాజెక్ట్ వర్క్ సగం చేసినాము, ఇంకా సగం చేయలేదు. అయితే రెడ్ లైట్స్ కావాలి హనీకి, కానీ గ్రీన్ లైట్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ అవే అదిగోండి, మళ్ళీ గ్రీన్ లైట్ ఇచ్చిండ్రు. నువ్వు అక్కడ చూసి తీసుకురావాలి. ఇక ఉన్నాయి పెట్టేసి ఏం కదా, మీదకి వెళ్ళి కాటన్ పెట్టేద్దాం. అయ్యో నిన్ననైనా 2 వెలిగినాయి. ఇంకా నిన్న అక్కడ చూడమన్నా కదా నీకు, మరి తీసి అట్లా పెట్టి ఇప్పుడు మళ్ళా పోవాలనా తేవాలనా? బా కొంచెం నార్మల్గా ఉండే కదా, నేను కొంచెం దాన్ని ఇట్లా సెట్ చేసిన. ఇదిగోండి కొంచెం మంచిగా కనిపించేటట్టు. ఇప్పుడు కొంచెం మంచిగా కనిపిస్తుందా? పోగా పైన యాసిడ్ రెయిన్. ఇంకా మా ఆయన్ని ఏం కాలేదు, మా ఆయన లైట్లు తెచ్చిండు మళ్ళీ వేసి. ఆయన అక్కడ సెట్ చేస్తున్నాడు ఏదో. మా వాళ్ళు వస్తున్నారు స్కూల్ నుంచి ఆల్రెడీ. వచ్చిండ్రా, వస్తున్నారు. చెప్పినా వచ్చిండ్రు అంటేనే ఉన్నా, వస్తున్నారు. వచ్చేసిండ్రా. బాగుందా ఇల్లు ఇప్పుడు? బాగాలేదా? ఏంది బాగాలేదా కుట్టి ఇల్లు ఇప్పుడు? అదే మరి. ఇక్కడ ఏంటంటే మన చిమ్మీస్ ఉన్నాయి కదా, ఆ చిమ్మీస్ నుంచి పొగ వచ్చేటట్టు కనబడాలి అని అంటే లైట్స్ పెట్టాలి. లైట్స్ మా వారైతే ఫిట్ చేసేసిండ్రు. వాటికి ఫిట్ చేసిన లైట్స్ అయితే కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత నేనైతే లైట్స్ లోపల పెట్టేసి ప్లాస్టర్తో స్టిక్ చేసేసి మీదికి వెళ్ళి అయితే దూది పెడుతున్నా. అయితే మనకు లైట్ ఆన్ చేసినప్పుడు స్విచ్ ఆన్ చేయగానే లైట్ పొగబోతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ లైట్స్ చిమ్నీ నుంచి సెట్ అయిపోయింది, లైట్స్ కూడా పెట్టేసిండ్రు ఆయన. ఓకే నెక్స్ట్ లైట్ పెట్టేసిండ్రు, దానికి కూడా లైట్ వచ్చేసింది. హాని వచ్చిందా? ఏమైంది హాని అట్లా చూస్తున్నావు? మొత్తం పెట్టేసేయాలి ఇప్పుడు ఇక అన్నీ. ఈ స్టిక్స్ కూడా వాటికి మధ్యలో పెట్టాలి. అక్కడ ఇదొక స్టిక్, ఇదొక స్టిక్, 2 పెట్టాలి మధ్యలో. దానికి పెడదాం ఇక. ఇక్కడ ఏం అతక పెడుతున్నావు? ఏమైనా బ్యాగులు అతక పెడుతున్నారు, ఏందో ఏమో ఈ ప్రాజెక్టు ఒడుస్తలేదు. ఇక్కడ రోడ్ చేసేస్తున్నాము, ఫ్యాక్టరీ అయిపోయింది. తర్వాత పొగ గొట్టాలు కూడా చేసేసినాము, చిమ్నీలు. నిన్నటి నుంచి గొట్టాలు ఉఫు అనే ఊది గొట్టాలు మంటని. పొగ గొట్టాలు అయిపోయినాయి, రోడ్ కూడా చేసేసినాము. దాని తర్వాత అయిపోయినట్టే ప్రాజెక్ట్. ఇంకేమైనా చేయాలా బేటా? ఇక్కడ ఫ్యాక్టరీ అయితే కట్టేసినాము, ఇదిగోండి ఫ్యాక్టరీ కట్టేసినాం. దాని తర్వాత ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే పొగ ఉంటుంది కదా, దానికి కూడా లైట్స్ పెట్టేసినాం. పొగ రావడానికి కాటన్ పెట్టినాం ఇక్కడ పొగ వచ్చేటట్టు. ఇక్కడనేమో వాటర్, ఇది యాసిడ్ రెయిన్ పడుతుంది కదా, అది దానికోసం ఇది సెట్ చేసేసినాం. ఇది మేఘము, ఇంకా దీనికి మేఘం లాగా సెట్ చేయలేదు, పెట్టాలి. దీనికి మోటార్ ఒకటి ఫిట్ చేసేసారు మా వారైతే. ఇక్కడ ఒక టబ్బు పెట్టాలి, అప్పుడు పెట్టినప్పుడు ఇది ఆన్ చేయగానే ఇక్కడ నుంచి యాసిడ్ రెయిన్ పడుతుంది. తర్వాత ఇక్కడేమో 2 చెట్లు, ఇక్కడ ఒక చెట్టు, తర్వాత ఇక్కడ ఒక చెట్టు, ఇవి 2 పెట్టాలి. తర్వాత రోడ్ కూడా అయిపోయింది. ఇదిగోండి రోడ్ అయితే అయిపోయింది, వెహికల్స్ పెట్టాలి. ఇక్కడ కూడా కొంచెం గ్రీనరీ పెడితే అయిపోయినట్టు. మీకు మొత్తం అయిపోయినాక ప్రాజెక్ట్ చూపిస్తాను, ఓకేనా? ఇక అయిపోయింది, లాస్ట్ వరకు అయిపోయింది, కొంచెం ఉంది ఇక. ఓకే
హనీ ప్రాజెక్ట్ అయితే చూసినంత ఈజీ అస్సలు లేదు. ఎన్ని బ్యాటరీలు ఎన్ని మోటార్లు అవుతున్నాయి, అసలు సరిగా బ్యాటరీలు పనిచేస్తలేవు, లేకపోతే మోటార్లు సరిగా పనిచేస్తలేవు. ఇక్కడ ఇంకా 2 చెట్లు అయితే తీసుకున్నాం కదా, ఎండిపోయిన చెట్లు. అవి యాసిడ్ రెయిన్ పడ్డప్పుడు కొంచెం రెయిన్ వల్ల అన్నీ ఎండిపోతాయి కదా, అట్లా దానికోసం మేమైతే చెట్లు పెట్టాలి అంటే ఎండిపోయిన కొమ్మలు అటోటి ఇటోటి పెట్టాలి అని అంటే ఉట్టిగా అయితే పెట్టరాదు మనకి అని చెప్పేసి మేము బాటిల్ మన టానిక్ మూతలు ఉంటాయి కదా, సిరప్ బాటిల్స్, ఆ మూతలు తీసుకొని వాటికి మధ్యలో హోల్స్ వేసి 2 కొమ్మలని అయితే అందులో గుచ్చేసినాం. ఎండిపోయిన చెట్టు కొమ్మలు గుచ్చేసి కింద స్టిక్ కావడానికి అయితే గ్లూ గన్ తోటి అయితే అతకబెట్టేసినాము. ఇంకా తర్వాత రెయిన్ వాటర్ యాసిడ్ రెయిన్ రావడానికి అయితే మొత్తం కనెక్షన్ అయితే ఇచ్చినాము. ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చూడాలి. అసలు మొత్తం తెలుగు భాషలో ఎన్ని వర్డ్స్ ఉంటాయో అన్ని పదాలన్నీ మస్తు మాట్లాడుతున్నా. ఇనుపదానికి అక్కు పెట్టు. లైట్లు వస్తాయా? లైట్లు గిజింపు ఎంత పెద్ద క్లౌడ్. ఏమైనా మేఘం మరీ ఓవర్ అవుతా లేదు, మేఘాలే కావాలి ఓవర్గా. అనేది ఇది సగం కుట్టిది ఇక్కడ కుట్టిచ్చేస్తున్నాం. అనేది కొంచెం అసలు రెయిన్ డ్రాప్ పడట్లేదు. రెయిన్స్ పడుతుంది, లైట్స్ మంచిగా వస్తున్నాయి కానీ వాటర్ రెయిన్ రావడానికి మోటార్ ఖరాబ్ అయింది. తీసుకోవడానికి వెళ్ళిన రైన్ అయితే హనీ అయితే కుట్టి తీస్తుంది. ఇక్కడ చూడండి హనీ పొగ పెట్టు. చిమ్మిల నుంచి పొగ వెళ్తుందో లేదో చూద్దాం, ఇప్పుడు తెలుస్తుంది. ఆ దూది ఇటు సైడ్ దానికి కరెక్ట్ లేదు. దూది పెట్టు, కూర్చో. ఏమైంది పెట్టు. వాటిలో నుంచి వస్తుందో లేదో పొగ తెలుస్తుంది ఇప్పుడు. ఇవి ఇటు సైడ్ కొంచెం ఉతకపోయినట్టు అయింది. వస్తుంది అగో వచ్చిందిగా. వస్తుందిరా కొంచెం కొంచెం. ఇప్పుడే స్టార్ట్, ఇప్పుడే కదా పొగ పోతుంది. మరి ఎట్లా పెట్టు మరి. అరే అవును కదా బన్నీ, చుట్టూరుగా మొత్తం ఓపెన్లు ఉంది అందుకే. హనీ నువ్వేం చేయాలంటే చుట్టూరుగా అన్ని క్లోజ్ చేసి ఫుల్ పెట్టేసి మరి లైట్గా పెట్టు. అగో హనీ అగో శ్యామల పొగ వస్తుంది పొగ్గొట్టాల నుంచి చూడు. జరుగు ఏ వా వస్తున్నాయి గొట్టాల నుంచి పొగ. కొంచెం కొంచెం జరుగు డాడీ. సూపర్. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం యాసిడ్ రెయిన్ పడుతుందో లేదో. ఆగు ఏం చేయకు, కింద వాటర్కి కోసం ఏదైనా పట్టు. లైట్సా ఓకే లైట్సా ఓకే లైట్స్. దీనికి కూడా లైట్స్ ఆన్ చేయి. వంకర్ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ అది కూడా ఆన్ చేయి. వాటర్కి కింద ఏదైనా పెడతా అన్నారు కదా, మళ్ళీ ఇవన్నీ మీ చిత్తుతో ఏం లేదు, ఇక ఖరాబ్ అయిపోతుంది. ఏదో ఒకటి పెట్టండి. సరే హనీ ఆన్ చేయి హనీ. వస్తున్నాయా రెయిన్? వస్తున్నాయి. రెయిన్ వస్తుందా? పోతలేదా? బాగా హైట్ అయింది. ఏంది బాగా హైట్ అయిందా? అరే అదే అప్పుడు పోసింది కానీ మరి ఇప్పుడు పోస్తలేదు. హైట్ అయిందా బాగా? పైకను అది హైట్ ఉంటే వస్తున్నాయి. ఇప్పుడేమో పడతలేదు. అప్పుడు ఏమో కదా, హైట్ ఎక్కువైందంటావా బన్నీ మరి? అప్పుడు అది అప్పుడు పోసింది హైట్ ఎక్కువ ఉన్నా కానీ. ఒకసారి హైట్ కొంచెం కిందికి చేసి చూద్దామా బన్నీ మరి? కట్టెలు కొంచెం మీదికెళ్ళి అక్కడికి హైట్ ఎక్కువైనట్టుంది బన్నీ. కొంచెం కిందికని పెట్టు, ఇంకొంచెం కిందికను. బా వస్తున్నాయా? మొత్తం అయింది అక్కడనే పడుతుంది, మొత్తం వస్తలేవు. చేసినా కదా, అటు పోతున్నాయి. వర్షం పడుతుంది. ఏదో ఒకసారి అన్నీ మోసుకోపోయినాయా? లేదు హోల్స్ మంచిగా చేద్దాం. సరే